ఇప్పుడు శాస్త్రానికి ఏదో ఒకటి కాల్చాలంట. సో కాబట్టి మనం కాకరపోతు కావద్దు ఈసారి అన్ని వేలు అనాలి. అసలు హ్యాపీ దీపావళి రా మీ అందరికి. రేపు ప్రణవ్ హ్యాపీ దీపావళి రా. హలో గైస్, అందరికి గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ దీవాలి. సో ఈరోజు వచ్చేటప్పటికి ఒక వ్లాగ్ అయితే చేయబోతున్నాం అనమాట, దివాళీ స్పెషల్ వ్లాగ్. సో ఇప్పుడే లేచా, నీట్ గా బ్రష్ అన్ని చేశాను అనమాట. సో ఫస్ట్ మనకి ఫార్మాలిటీకి ఒక హారతి అయితే ఉంటది. సో హారతి ఇస్తారంట. సో చూద్దాం, మంచి మంచి క్లిప్స్ అన్ని ఉంటాయి వీడియోలో, అండ్ కొంచెం ఫన్నీగా ఉంటది అనమాట వీడియో అయితే. ఎక్కడ బోర్ కొట్టనివ్వను, అండ్ చాలా బాగుంటది. అందరికీ హ్యాపీ దివాళీ. సో జాగ్రత్తగా జరుపుకోండి. మెయిన్ గా చిన్నపిల్లలు, ఓకేనా? ఆ టపాసులు కొంచెం జాగ్రత్తగా కాల్చండి అనమాట. ఈ రోజు మన దివాళీ కాఫీ. సో దివాళీ కాఫీ అంటే రెగ్యులర్ కాఫీయే, మరి దివాళీ కాబట్టి దివాళీ కాఫీ అనాలి. భలే ఉంటుంది కాఫీ తాగితే మార్నింగ్ సూపర్, ఎక్సలెంట్. సో మొత్తానికి హారతి అయితే ఇచ్చేసారు. సో ఇప్పుడు శాస్త్రానికి ఏదో ఒకటి కాల్చాలంట. సో కాబట్టి మనం కాకరపోతు కావద్దు, చిన్నపిల్లలు గైస్. అంటే ఇక ఈసారి ఫిక్స్ అయ్యా, ప్రతి సంవత్సరం నేనేం కాల్చట్లా, ఈసారి కన్ఫామ్ గా కాలుద్దని ఫిక్స్ అయ్యా. ఈసారి అన్ని వేలు అనాలి. అసలు అందరికి మరి హ్యాపీ దివాళీ నాగరాజు గారు అంటారు చూసా, అలా ఉంటుంది అనమాట మరి. సో శాస్త్రానికి కాల్చాలి కాబట్టి ఇలా అంటించాం. హ్యాపీ దీపావళి రా మీ అందరికి. రేపు ప్రణవ్ హ్యాపీ దీపావళి రా. జాతమా హ్యాపీ దీపావళి. అయ్యో ప్రణవ్ మధ్యలో ఆగిపోయింది. ప్రణవ్ దారుణం రా, మళ్ళీ కలుద్దాం. అదే కంటిన్యూ అయ్యో. ప్రణవ్, దిస్ ఈజ్ స్పెషల్లీ ఫర్ యూ ప్రణవ్. చూస్తే ఏడు చచ్చిపోతాడు నిజంగా ప్రణవ్ గారు, నిజంగా చెప్తున్నా. దరిద్రుడా, అమ్మతో కూర్చున్నాడా బాబోరా, నీకు చదివే లేదురా. అయిపోయిందిరా అబ్బాయి, చూసుకోండి అయిపోయింది, మొత్తం కాల్చాను. సో ఈ మూల పడద్దాం. సో అదనమాట. సో లేట్గా వచ్చినా లేటెస్ట్ వస్తా అంటున్నది. సో అది మ్యాటరు. ఈరోజు మన ఇంట్లో స్పెషల్స్ వచ్చేటప్పటికి పులిహార, గారె, సేమియా అనమాట. మామూలుగా ఉన్నదో ఇదిగోండి మన పులిహార, సేమియా, గారెలోకి అల్లం చట్నీ ఆన్ ద వే అనమాట. సో ఫస్ట్ మెల్లగా పులిహార టేస్ట్ చేద్దాం. కాక నిజంగా భలే ఉంది. ఇప్పుడు సేమియా సూపర్, ఎక్సలెంట్ ఉంది. సూపర్.
నెక్స్ట్ గారె. బాబా బాబా సూపర్. ఈరోజు ఇంకా మధ్యాహ్నం మీల్ అదిరిపోయింది అనమాట. ఇంకా లెవెల్ అనమాట, అదిరిపోయింది గైస్. హే గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు చూసుకున్నట్లయితే ఇదిగోండి మన ఒక సంచి నిండా క్రాకర్స్ అయితే తెచ్చాం అనమాట. సో పెద్ద ఎక్కువ తేలా, చిన్న చిన్నవన్నీ. సో అంటే ఎక్కువ పెద్ద సెలబ్రేట్ చేసుకోను. సో బట్ ఏంటంటే ఈ రోజు ఏమైనా కొంచెం, అంటే ఎవరో వ్లాగ్ చేస్తున్నాం కాబట్టి ఈసారి ఏమైనా కొంచెం ట్రై చేద్దాం అన్నట్టు తెచ్చాను. బేసిక్ గా నాకు క్రాకర్ కాల్చడం అంటే ఎక్కువ భయం అనమాట. సో తెలిసిందేగా మరి, మా కాకపోతులు పాపం ఏం రాదు. బట్ ఓకే, లెట్స్ ట్రై. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం తెచ్చాము ఏంటన్నా అన్బాక్స్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి ట్రై కలర్ ఫౌంటైన్. సో దీంట్లో ఎన్ని ఇచ్చాడు? 1 2 3 4 5 6 ఇచ్చాడు. సో చూడాలి ఇది ఎలా పేలుతాయి ఏంట, అది ఎలా పైకి ఫౌంటైన్ లా వెదజల్లుతాయి అనుకుంటా. సో ఎలా వెదజల్లుతాయి ఏంటని చూద్దాం. సో ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా లేకపోతే ఏం ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మరి కొంచెం అన్నిటిలాగా అవ్వదు. మరి ట్రై చేద్దాం, మరి కొత్తగా ట్రై చేద్దాం, మరి మేక్ ఇట్ ఫన్, మొత్తం ఫన్నీ కనెక్ట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈసారి ఎక్కువ తేలే, జస్ట్ అట్లా 2 కాకపోతే 2 తెచ్చాము. సో 2 బాక్సులు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్ స్కై షాట్ బ్రో, మామూలు లేదన్నమాట. సో మరి మామూలు ఉండదు. నెక్స్ట్ వచ్చేసి నెమ్మలేదు అనమాట. మరి దీన్ని ఏమంటారు, ఏదో ఒకటి. మొత్తానికి ఇది ఓపెన్ చేసా చూద్దాం అసలు ఏంటన్నది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఏదో పెద్ద బాక్స్. ఎస్ ఏ పేలే గట్టి షార్ట్స్ అనమాట. షార్ట్స్ టైప్ ఏదో ఉన్నది, అది మల్టీ కలర్ షార్ట్స్ అంట. సో చూద్దాం దీంట్లో ఎన్ని ఉంటాయి ఏంటన్నది, ఓపెన్ చేసేద్దాం అనమాట. ఎస్ దిస్ ఈజ్ అవర్ క్రాకర్స్. ఇదే అనమాట మన క్రాకర్స్. సో మరి వేరే లెవెల్ ఉంటుంది, చూద్దాం మరి నెక్స్ట్ లెవెల్. హలో, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈ రోజు వచ్చేటప్పుడు మనం క్రాకర్స్ అయితే కాల్ చేయబోతున్నాం. క్రాకర్స్ అయ్యా చూస్తున్నారో వచ్చేస్తున్నాయి, తీసుకొని వస్తాను. యాక్చువల్ గా ఇది పొద్దున్న కాలడానికి చాలా టైం పట్టింది. కాకరపువ్వుని కాల్చడానికి చాలా కష్టాలు పడ్డా. ఇక్కడ దీపం కుందని ఉంది. అంటే నా వీడియో సరిగ్గా కనబడుతుందో లేదు నాకైతే తెలియదు, కానీ వచ్చిందా ఏంటి? బాబోయ్, ఫైర్ బాగానే వచ్చింది. ఇది మళ్ళీ సగమే కాలేదు. అండిత్యం ఏంది, ఇంత టైం పడుతుంది? రా రా రా. ఓహో, అదే సంగతి. ఇది లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తానన్న రకం ఇది. ఇది మళ్ళీ సగమే కాలేదు చూసారా, ఇది దారుణం ఇది. సో ఈసారి కెమెరా యాంగిల్ కొంచెం డిఫరెంట్ గా పెట్టా. అక్కడ ఒక చిచ్చు బుడ్డి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి పెట్టా. సో మరి చూద్దాం, వరుస పెట్టి 3 ఇచ్చేది ఎలా ఉంటది? బాగోదు, ఎందుకంటే ట్రై చేద్దాం ఒకసారి నార్మల్ గా. ఒకసారి ట్రై చేద్దాం, ఆగండి ఆగండి. ఎంతసేపు ఆడుతుంది ఇంద్రా బాబు. రెడీ. అరే అది వెలిగిచ్చాక ఆరిపోయింది. ఇది అంటుకోండి. మా 3 ట్రై చేయండి. అబ్బా ఏమో దరిద్రం రా.
అనుకున్నా అనుకున్నా యాక్చువల్గా 3 ఒకేసారి అంటించేద్దాం. ఇంకా ఎస్ ఇంకో ట్రై ఉన్నాయి కదా, 3 కలిసి ఒకేసారి అంటేస్తా. ఎందుకైనా మంచిది 2 పెట్టుకోవాల్సింది, నేను సింగిల్ పెట్టి మిస్టేక్ చేశా. ఏది ఇందాక ఇది కదా కరెక్ట్గా ఎక్కడికి వచ్చాక అయిపోయింది. బైక్ లాగా అది రా ఇది మళ్ళీ సగం కాలే అయితే 3 వరుస పెట్టా అక్కడ. సో ఇప్పుడు 3 ఒకేసారి అంటేద్దాం ఈసారి. ఎలాగైనా సరే ఇది మధ్యలో హ్యాండ్ ఇవ్వకుండా ఉంటే చాలు, ఎందుకంటే ఆల్రెడీ సగం కాలింది ఇది. కానీ నాకు చిరాకు ఏంటంటే అసలు నిజం చెప్తున్నా, ఈ మధ్యలో ఆగిపోతున్నాయి. అబ్బా ఈ మధ్యలో ఆగిపోయింది, లేకపోతే అంటించండి. హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్. పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. బాబోయ్ ఒకేసారి అది టాప్ అందనమాట. సో ఏం అర్థం కాలేదు, అది పేలింది అనుకున్నాను నేను ఒకేసారి. బాబోయ్ చూసిరా, మనం చేసే తింగర పనులన్నీ ఎలా ఉంటాయి అనమాట. తింగర పనులన్నీ చేస్తాను. సో ఫస్ట్ టైం సింగిల్ షాట్ అనమాట ఇది. సో ఇది పేలుస్తున్నా, మరి ఇంతవరకు నేను పేల్చలేదు, నాకు చాలా భయం కాబట్టి ఇంతవరకు నేను పేల్చలేదు అనమాట. సో ఇప్పుడు ట్రై చేద్దాం. ఈసారి కొంచెం పెద్ద టాస్క్ అని చెప్పాలి. సో ఇవి ఒక 15 ఉన్నాయి అనమాట షార్ట్స్. సో చూద్దాం. అది ఇక్కడ ఇప్పుడు As a few minutes later, लगेच आ जाऊं. Yes. Wah. Oh ya deh. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు ఏం జరిగింది అర్థం కాదు. చెవులన్నీ ఉన్నాయా ఉన్నాయి. సో చెవుల్లోకి వెళ్ళిపోయింది అనమాట యాక్చువల్గా. సో అంత ఇదైపోయింది. నాకంటే దాని గురించి అంత ఐడియా లేదు. బట్ ఓపెన్ గ్రౌండ్ లో కాల్చాల్సింది, బట్ నేను ఇంట్లో కాల్చాను. బట్ ఏం కాలేదు. అటు వెళ్ళిపోయాయి మ్యాచ్, అటు వెళ్ళిపోయాయి. సో ఒకటి పైకెళ్ళింది, ఒకటి ఏకంగా దాంట్లోకి వచ్చేసింది ఇంట్లోకి. జస్ట్ మీన్స్ ఇంట్లోకి అలా అంటే అదే టైంకి డోర్ తీస్తే జస్ట్ అలా వెళ్ళిపోయింది అనమాట. అట్లా అక్కడ ఏదో రాకెట్ వెళ్తుంది, రాకెట్ రివర్స్ అయిపోయింది. చూసారా లేదు, నేను చెట్టు మీద పడిపోయింది రాకెట్ వెళ్ళిపోయి. కరెక్ట్గా నేను తిప్పే లోపలే అది అలా వెళ్ళిపోయింది అనమాట. అది షార్ట్స్ నాకు తెలిసిన కరెక్ట్గా వచ్చుండవు, బట్ మ్యాక్సిమం ట్రై చేసాం. అదనమాట విషయం. సో అందరూ జాగ్రత్త జరుపుకోండి, హ్యాపీ దివాళీ అందరికీ. బట్ ఏంటంటే పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాకు అసలు అంటే అసలు ఏం జరిగిందో అర్థం కాలే ఫస్ట్, అదనమాట. బట్ సౌండ్ బాగా లౌడర్ వచ్చింది. ఎందుకైనా మంచి దూలు పెట్టుకోవాల్సింది, బట్ నేను ఏం ప్రికాషన్స్ తీసుకోకుండా డైరెక్ట్ కాల్చాను. ఇలా కాల్చొద్దు ఎవరు, ఓకేనా? ఏం చేస్తాం, బట్ అయిపోయింది అనమాట. ఇంకా సో ఇలా అయితే నా దీపావళి సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి.
తక్కువ సామాన్లు తెచ్చాం కాబట్టి అలా అలా కంప్లీట్ చేస్తాం అనమాట. సో అది పెద్ద సెలబ్రేట్ చేసుకోవాలా, బట్ లైట్ గా సెలబ్రేట్ చేసుకున్నా. పక్కన కాల్చర్ బాబు. సో ఇలా ఇలా లైట్ గా చేసుకున్నాను అనమాట. సో ఇది దీపావళి వ్లాగ్. సో నచ్చింది అనుకున్నా అందరికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో చూసేవాళ్ళు ఫాలో కొట్టండి. మనం ఫాస్ట్ గా వెళ్దాం, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలోవర్స్ పెంచుకుందాం. వ్యూస్ వస్తున్నాయి కానీ మరి ఇది అవ్వట్లేదు, బట్ ఫాలోవర్స్ రావట్లేదు. లైక్స్ కూడా పర్లేదు బాగానే కొడుతున్నారు. యూట్యూబ్ లో కూడా లైక్స్ తగ్గుతున్నాయి, లైక్స్ చేసుకోండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేసుకోండి. ఫాస్ట్ గా 1K వెళ్తే బెటర్. సో ట్రై చేద్దాం. ఇదివరకు ఫాస్ట్ గా వెళ్ళింది ఓకే సార్, బట్ లో అయిపోయింది అనమాట. సో అది కొంచెం చూసుకోండి. ఇంకా ఏమన్నాయి సరే, ఇంకా నెక్స్ట్ బ్లాగ్స్ లో కలుద్దాం. అంతవరకు టాటా, సీ యు, బాయ్ బాయ్. అందరూ హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, అండ్ అలాగే హ్యాపీగా జరుపుకోండి దీపావళి. పేలుస్తున్నారు చుట్టుపక్కల అంతా. అర్జెంట్ లోపలికి అది వెళ్ళిపోవాలన్నమాట. బాయ్ బాయ్.